వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం టాపిక్ బులియన్ లాస్ అండ్ థియరమ్స్. ఇది డిజిటల్ లాజిక్ డిజైన్ పేపర్లో మనకి కాన్సెప్ట్. ఇది డిజిటల్ లాజిక్ డిజైన్ పేపర్లోది అంటే డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ సంవత్సరం సెకండ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన టాపిక్ ఇది. సో బులియన్స్ లాస్ అండ్ థియరమ్స్. ఈ బులియన్ లాస్ అనేది మనకి ఏంటంటే కంపల్సరీగా బులియన్స్ అంటేనే మనకి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. అందులో కొన్ని లాస్ ఉన్నాయి మనకి: ఐడెంటిటీ లా, ఇన్వర్స్ లా, కాంపిటేటివ్ లా, అసోసియేటివ్ లా అండ్ డిస్ట్రిబ్యూషన్ లా అండ్ అబ్సార్ప్షన్ లా. 6 లాస్ మనం ఈ ఎండ్ పరంగా ఏ విధంగా అండ్ ఆర్ పరంగా ఏ విధంగా మనం ఈ లాస్ ని రాసామనేది చూద్దాం. సో ఐడెంటిటీ లా అనేది 1 into a and 1 plus a is equal to a and a dash a is equal to 0, a plus a dash is equal to 1, ab is equal to ba and a plus b is equal to b plus a, abc is equal to abc and a plus bc is equal to a plus b plus c and a plus bc is equal to a plus b into a plus c. అదే విధంగా a into b plus c is equal to ab plus ac. అబ్సార్ప్షన్ లా అనేది a into a plus b is equal to a and a plus ab is equal to a. సో ఈ లాస్ అన్ని కూడా నేను 1 by 1 ప్రూవ్ చేస్తాను. ఏ విధంగా మనం ఈ లాస్ కరెక్ట్ అనేది ప్రూవ్ చేస్తానో చూడండి ఒకసారి. ఫస్ట్ ఐడెంటిటీ లా. సో ఐడెంటిటీలో మనకి ఎండ్లో ఏంటండి 1 into a, 1 dot a is equal to a and 1 plus a is equal to a. ఇప్పుడు వచ్చి మనకి ఈ లా ప్రూవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 dot లెట్ a is equal to 0 తీసుకున్నాం. 1 dot 0 కంపల్సరీ వాల్యూ 0 అంటే మనకి ఏమవుతుంది? 0 వచ్చింది. 0 అంటే ఏంటి? a. సో ఇక్కడ మనకి a వచ్చింది. అదేవిధంగా 1 dot ఇక్కడ a is equal to 1 తీసుకున్నాం. 1 dot a కదండి, a వాల్యూ 1 అంటే 1 మనకి ఏమొచ్చిందండి? a వచ్చింది. అంటే సో ఇక్కడ ఐడెంటిటీలో మనకి 1 dot a is equal to ఏ వస్తుందండి? a వస్తుంది. ఆ a వాల్యూ 0 తీసుకున్నా 1 తీసుకున్నా మనకి a అనే వాల్యూ అనేది మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. మనకి ఐడెంటిటీ లా ఆర్ లో 0 plus a is equal to a. let a is equal to 1 అంటున్నాను. 0 plus 1 is equal to 1 అంటే 1 వాల్యూ తీసుకున్నాం అంటే a is equal to 1 అంటే 1 వచ్చిందంటే రిజల్ట్ అనేది a. సో నెక్స్ట్ వచ్చి మనకి a is equal to 0 తీసుకున్నాం. 0 plus 0 is equal to 0. సో a వాల్యూ వస్తుంది. అంటే సో 0 plus a is equal to a అనేది ప్రూవ్ అయింది. ఇక్కడ 1 into a is equal to a అనేది ప్రూవ్ అయింది. సో దిస్ ఇస్ ద ఐడెంటిటీ లా. నెక్స్ట్ వచ్చి కాంపిటేటివ్ లా. సో కాంపిటేటివ్ లాలో మనకి ఎండ్ ఆర్ ఎండ్ అనేది a డాట్ b ఈజ్ ఈక్వల్ టు b డాట్ a. సో ఏ విధంగా ప్రూవ్ చేస్తాం? అసలు దీనికి మనం లాజిక్ గేట్స్ వేస్తే ఎండ్ వస్తే కంపల్సరీగా మనకి ఏ గేట్ వస్తుంది? దిస్ ఈజ్ ద ఎండ్. సో a అండ్ b. సో a డాట్ b. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్స్ 2 అనక 2 power n అండ్ 4 0 0 1 1 a అండ్ b ఈజ్ ద 0 1 0 1. a డాట్ b కలిపితే మనకి ఏమొస్తుందండి? a డాట్ b ఎంతంటే 0 0 0 1. b డాట్ a కలిపితే ఏమొస్తుందండి? చూడండి, b డాట్ a 0 0 0 1. సో a డాట్ b అవుట్పుట్ మరియు b డాట్ a అవుట్పుట్ బోత్ ఆర్ సేమ్. సో అంతే మనకి ఏంటి? a డాట్ b ఈజ్ ఈక్వల్ టు b డాట్ a. సో దిస్ ఈజ్ ద ప్రూవ్ అయిందండి, ఈక్వల్ అని. నెక్స్ట్ వచ్చి ఆర్ దగ్గరికి వచ్చి మనకి సో ఇప్పుడు ఆర్ అంటే మనం కంపల్సరీగా ఈ గేట్ తీసుకుంటాం. సో a b ఇక్కడ మనకు వచ్చే రిజల్ట్ a ప్లస్ b. సో ఇక్కడ అదేవిధంగా దీనికి a ప్లస్ b మనం కడితే a ప్లస్ b 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 1. అదేవిధంగా b ప్లస్ a కడితే సో 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1. సో సేమ్ బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ యాజ్. అంటే ఇక్కడ ఆర్ లో మనకి కాంపిటేటివ్ లా అనేది ప్రూవ్ అయింది. అదేవిధంగా ఎండ్లో కూడా ఎండ్లో కూడా మనకి ఏంటంటే కాంపిటేటివ్ లా అనేది ప్రూవ్ అయింది. సో ఇది మనకి కాంపిటేటివ్ లా. సో నెక్స్ట్ వచ్చి మనకి అసోసియేటివ్ లా. సో ఈ అసోసియేటివ్ లాలో మనకి ఎండ్ ఆర్ ఏ విధంగా ప్రూవ్ చేద్దాం. సో a bc ఈజ్ ఈక్వల్ టు b abc. అదేవిధంగా a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b c ప్లస్ c. ఏ విధంగా ప్రూవ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం లాజిక్ గేట్స్ ఉపయోగించి డ్రా చేస్తే మనకి సో ఇక్కడ 2 లాజిక్ గేట్స్ ఉపయోగిస్తాం. ఫస్ట్ bc కడతాం. bc అంటే సో b అండ్ c రెండు అవుట్పుట్స్. సో మధ్యలో మనకి ఎండ్, ఎందుకని డాట్ అనక మనకి ఎండ్ వస్తుందంట. సో ఎండ్ గేట్ నేను తీసుకున్నాను. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఈ రెండింటి కలిపి ఒకటి. సో ఏ అంటే దీని యొక్క అవుట్పుట్, సో దీని యొక్క ఇన్పుట్ కలిపి మనకి ఒక ఎండ్ గేట్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటంటే బీసీ. సో ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఏ బీసీ. ఓకే అండి. సో దిస్ ఇస్ ద లాజిక్ గేట్ ఫర్ ద ఎండ్. అదే విధంగా ఆర్కి ఏ విధంగా ఎండ్ గేట్ కడతాం?
ఆర్ విధంగా లాజిక్ గేట్స్ ఉపయోగించి డ్రా చేస్తాం. ఇక్కడ ప్లస్ వచ్చిందాక ఆర్ గేట్స్ వస్తాయి కనుక బి ప్లస్ సి కడుతున్నాను, బి సి. సో ఆర్ గేట్ అనేది మనకి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. సో మనకి బి సి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏముందండి, ఏ ఉంది కదా. సో ఏ అంటే దీనికి వచ్చే అవుట్పుట్ బి ప్లస్ సి. అదేవిధంగా దీని యొక్క అవుట్పుట్, దీని యొక్క ఇన్పుట్ మొత్తం కలిపి మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దిస్ ఈస్ ద లాజిక్ గేట్ ఫర్ ద ఏ ప్లస్ బి ప్లస్ సిని ఈ విధంగా డ్రా చేస్తాం. ఇప్పుడు లాజిక్ గేట్స్ డ్రా చేస్తే ప్రూవ్ అయిపోద్దా? సో ఇలా ప్రూవ్ అవ్వదు. మనం కంపల్సరీ ట్రూత్ టేబుల్ అనేది డ్రా చేయాలి. ఆ ట్రూత్ టేబుల్ LHS ఈక్వల్ టు RHS అయితే సో ఆ లా అనేది మనకి ప్రూవ్ అయినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ బి సి 3 ఇన్పుట్స్ తీసుకున్నాను. సో 3 ఇన్పుట్స్ అంటే కంపల్సరీ మనం తీసుకోవాల్సింది ఏంటండి, 2 power 3 ఫార్ములా మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. 2 power n అంటే 2 power 3 అనమాట. సో ఇప్పుడు 2 క్యూబ్ అంటే ఎంతండి, 8. 8లో సగం ఎంతండి, 4. 4 zeros 4 ones. అదేవిధంగా 4లో సగం ఎంతండి, 2. 2 zeros 2 ones. 2 zeros 2 ones. అదేవిధంగా 2లో సగం ఎంతండి, 1. 0 1 0 1 0 1 0 1. సో ఈ 3 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్టవలసింది ఏంటంటే బీసీ. ఫస్ట్ బీసీ కడుతున్నాను నేను, బీసీ. సో ఈ బీసీ రెండు. సో 0 0 0 0 0 1 into 1 1 0 0 0 1. దిస్ ఈస్ ద బీసీ. సో నెక్స్ట్ వచ్చి మనకి ఏ బీసీ, ఏ బీసీ. సో ఈ బీసీ మరియు ఏ ఈ రెండింటిని నేను ఏం చేయాలంటే మళ్ళీ కట్టాలి. 0 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 into 1 0 1 into 0 0. నెక్స్ట్ 1 into 0 0 1 into 0 0 1 into 1 1. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ఏబిసి. అదేవిధంగా ఏబిసి కూడా కడదాం. సో ఏబిసి కట్టిన ఫస్ట్ ఏం కట్టాలండి, ఏబి. సో ఏబి కట్టండి ఇవి. సో 0 0 0 0 0 0 0 into 1 0 0 into 1 0. నెక్స్ట్ 1 into 0 0. సో 1 into 0 0 1 into 1 1 1 into 1 1. అదేవిధంగా ఏబి అండ్ సి. సో ఏబి అయిపోయింది కదండి, ఈ ఏబి మరియు ఈ సి కట్టాలి. 0 0 0 1 into 0 0. నెక్స్ట్ 0 0 0 0 0 0 0 0 0 1 into 0 0 0 into 1 0 1 into 1 1. సో చూడండి ఏబిసి ఈ వాల్యూ మరియు ఈ వాల్యూ బోత్ ఆర్ సేమ్. అంటే LHS ఈక్వల్ టు RHS. సో ఈ ఫార్ములా అనేది మనకి ఏమైందండి, ప్రూవ్ అయింది. సో థియరిటికల్గా అంటే ప్రాక్టికల్గా మనకి ఏమైంది, ఫార్ములా లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అయిపోయింది. సో ఇది ప్రూవ్ అయింది. అదేవిధంగా ఆర్లో కూడా చూద్దాం. ఆర్లో ఏ విధంగా అంటే, సో ఆర్లో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఫస్ట్ బి ప్లస్ సి కడుతున్నాను నేను, బి ప్లస్ సి కడుతున్నాను. సో బి ప్లస్ సి అంటే 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 1 0 1 1 1. నెక్స్ట్ వచ్చి ఏ ప్లస్ బి ప్లస్ సి కడుతున్నాను, ఏ ప్లస్ బి ప్లస్ సి. 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1. సో దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ వచ్చి మనకి ఏ ప్లస్ బి కడుతున్నాను. ఫస్ట్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి కడితే చూడండి 0 ప్లస్ 0 0 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1. అదేవిధంగా ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇప్పుడు ఈ ఏ ప్లస్ బిని ఈ సితో మనం కలపాలి. 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 ప్లస్ 1 1. నెక్స్ట్ 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1. చూడండి ఈ రిజల్ట్ మరియు ఈ రిజల్ట్ సేమ్గా ఉన్నాయి కదండి. అంటే LHS ఈక్వల్ టు RHS. అంటే ఎండ్ ప్రూవ్ అయింది, ఆర్ ప్రూవ్ అయింది. సో SSC2 లా అనేది ప్రూవ్ చేస్తాం మనం. డిస్ట్రిబ్యూటివ్ లా నెక్స్ట్ వచ్చి ఎండ్లో ఏ విధంగా అంటే ఏ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ సి. అదేవిధంగా ఆర్లో ఏంటంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ. సో ఈ లాలో ఫస్ట్ నేను ఎండ్లో ఉన్నదాన్ని మనం ప్రూవ్ చేద్దాం.
ఫస్ట్ మనకి ఏ ప్లస్ బీసీ, దీనికి మనం ఏమైనా లాజిక్ గేట్స్ ఉపయోగించి సర్క్యూట్ గీయాలంటే ఫస్ట్ బీసీకి గీస్తాం. బీసీ అంటే ఎలా గీస్తామండి మనం, ఎండ్ గేట్ ఉపయోగిస్తాం. అంటే బి అండ్ సి 2 ఇన్పుట్స్ తీసుకొని ఎండ్ గేట్ వేస్తాం. సో మనకు వచ్చేది బి డాట్ సి. మరి ఇప్పుడు ప్లస్ వచ్చింది కనుక ఏ, సో ఇప్పుడు నేను ఆర్ గేట్ తీసుకోవాలి. సో ఆర్ గేట్, సో ఇది బీసీ అండ్ ఏ. సో ఏమవుతుందండి, ఇది ఆర్ గేట్ కనుక ప్లస్ కనుక ఏ ప్లస్ బీసీ. సో దిస్ ఈజ్ ద లాజిక్ గేట్. అదే దీనికి లాజిక్ గీయాలంటే మనం ఏంటంటే 2 ఆర్ గేట్స్ తీసుకోవాలి, ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ సి మధ్యలో ఎండ్. సో ఈ విధంగా దీనికి గీస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ ద ఇన్పుట్ అండ్ బి ఈజ్ ద ఇన్పుట్. సో ఈ రెండింటికి మనకి ఆర్ గేట్స్ అనేది డ్రా చేస్తాం. వచ్చిందే ఏ ప్లస్ బి. సో సి అనేది మనం అవుట్పుట్ తీసుకుంటాం, ఏ ప్లస్ సి. సో ఏ అండ్ సి, సో ఆర్ గేట్, ఇది వచ్చిందే ఏ ప్లస్ సి. మధ్యలో ఇంటూ కనుక ఈ రెండింటికి మనకి ఎండ్ గేట్ ఉపయోగిస్తాం. ఎండ్ గేట్ ఇది. సో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద లాజిక్ సర్క్యూట్ ఫర్ ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి మనం డ్రా చేసాం. ఇప్పుడు వచ్చి మనం ప్రూవ్ చేద్దాం. ఏ విధంగా ప్రూవ్ చేయాలంటే ట్రూత్ టేబుల్ ద్వారా, బులియన్స్ ట్రూత్ టేబుల్ ద్వారా మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి ఇన్పుట్స్ అనేవి 3 ఉన్నాయి కనుక కంపల్సరీగా ఏ, బి అండ్ సి. సో మనకి ఫార్ములా ప్రకారంగా 4 జీరోస్ 4 వన్స్, అదేవిధంగా 2 జీరోస్ 2 వన్స్, 2 జీరోస్ 2 వన్స్, అదేవిధంగా 0 1 అండ్ 0 1 అండ్ 0 1 అండ్ 0 1. సో ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ ఎల్హెచ్ చూద్దాం. ఏ ప్లస్ బీసీ కదా, ఫస్ట్ బీసీ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బీసీ 0 0 0 1. అంటే ఇక్కడ ఎండ్ గేట్ అంటే కంపల్సరీ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 అయితే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో ఏది 0 అయినా సరే 0 అయిపోతుంది. అందుకే ఇక్కడ అన్ని ఇన్పుట్లు రెండూ కూడా నేను బీసీ కడతాను కనుక బీలోను సిలోను 2 ఇన్పుట్స్ కూడా 1 ఉంది కనుక ఇప్పుడు 1 వస్తుంది. రిమైనింగ్ ఏం వస్తుంది మనకి 0 0, లాస్ట్ కూడా 1 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం కట్టాలి మనం, ఏ ప్లస్ బీసీ. సో ఏ ప్లస్ బి అంటే ఈ ఏని బిని మనం యాడ్ చేయాలి. సో 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1. సో 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 1. సో దిస్ ఈజ్ ద ఏ ప్లస్ బీసీ. అదేవిధంగా ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ సి. ఇప్పుడు ఏ ప్లస్ బి కడుతున్నాను నేను, ఏ ప్లస్ బి. సో 0 0 1 1 0, సారీ 1, సో 1 1 1 ఏ ప్లస్ బి. అదేవిధంగా ఏ ప్లస్ సి కడుతున్నాను, ఏ ప్లస్ సి. సో ఏసి ఎంత అవుతుందండి, 0 1 0 1. సో ఇవన్నీ ఏలో ఎన్ని 1 ఉన్నాయి కనుక ఇక్కడ 0 ఉన్నాయి 1 ఉన్నాయి, మనకు 1s వచ్చేస్తాయి కనుక ఈ 4 కూడా 1s వేసాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కట్టాలి. సో ఎండ్ గేట్ కనుక ఆల్ ఇన్పుట్స్ ఆర్ ట్రూ, ద రిజల్ట్ ఈస్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. సో ఇక్కడ మనకి అన్ని 1s ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. ఇవన్నీ 1s ఉన్నాయి. సో 1 1 1 1 1. ఈ రిమైనింగ్ 3 కూడా మనకి ఏమొస్తాయండి, జీరోస్. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బీసీ రిజల్ట్, అదేవిధంగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి రిజల్ట్ బోత్ ఆర్ సేమ్ యాజ్. అంటే ఎల్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ ప్రూవ్ అయింది. సో మనకి డిస్ట్రిబ్యూటివ్ లా అనేది మనకి ప్రూవ్ అయింది అనమాట. చూసి మనకి అబ్జార్ప్షన్లా ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. సో నేను ట్రూత్ టేబుల్ ద్వారా ఎల్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనకు వచ్చి ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే 0 0 1 1, సో 1 1 1 1. ఎందుకని, సో మనకి ఆర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0 టు గెట్ ద రిజల్ట్ ఈజ్ 0, అదర్వైజ్ 1. అంటే అన్ని ఇన్పుట్స్ కూడా 0 అయితేనే 0 వస్తుంది. ఏ ఒక్క ఇన్పుట్ 1 ఉన్నా సరే మనకి అవుట్పుట్ 1 వచ్చేస్తుంది. సో అందుకే 1 వేసాను. అదేవిధంగా ఇంటూ ఏ పెట్టి మల్టిప్లై చేస్తున్నాను, ఏ ఇంటూ ఏ ప్లస్ బి. చూడండి ఏ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఈ రెండింటిని నేను మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1. చూడండి ఇక్కడ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇదే వాల్యూ వచ్చింది చూడండి. అంటే ఈ మొత్తాన్ని ఏమనుకోవచ్చు మనం, ఏ అనుకోవచ్చు కదండి. అంటే మన ఫార్ములా ప్రకారం ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అయిపోయిందా లేదా. సో ఎల్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయిందా లేదా సార్. సో ఈ అబ్జార్ప్షన్ లా అనేది ఎండ్ గేట్లో ప్రూవ్ అయింది. నెక్స్ట్ వచ్చి మనకి ఆర్ గేట్లో చూద్దాం మనం. సో ఆర్ గేట్లో వచ్చి మనకి ఏంటంటే ఏ ప్లస్ ఏబి. ఫస్ట్ ఏబి కడుతున్నాను నేను, ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఏబి అంటే 0 0 0 0, సో ఆల్ ఆర్ 1s. ఇప్పుడు వచ్చి నేను
ఏ ప్లస్ ఏబి. సో ఏ ప్లస్ ఏబి. సో 0 0 0 0 1 1 1 1. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏటమ్మా ఏ. సో ఏ వాల్యూ చూడండి 0 0 0 0 0 0 1 1 1 1 1. అంటే ఏ ప్లస్ బి రిజల్ట్ ఒకటి వచ్చింది, ఏ రిజల్ట్ రెండు బోత్ ఆర్ సేమ్ యాజ్. అంటే ఈ ఫామ్లో కూడా మనకి ఏంటంటే ఈ అబ్జార్ప్షన్ లాలో ఆర్ ఫామ్లో కూడా మనకి ప్రూవ్ అయింది మనకి. సో ఈ విధంగా మనకి అబ్జార్ప్షన్ లానే ట్రూత్ టేబుల్ ద్వారా ప్రూవ్ చేసాం. సో మనకి లాస్ట్గా వచ్చి ఇన్వర్స్లో మనకి ఎండ్లో ఏ డాష్ ఈజ్ ఈక్వల్ 0. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాష్ మీన్స్ మనకి దీనికి ట్రూత్ టేబుల్ వేస్తే ఏ is a and a dash means సో ఏ డాష్. సో ఈ విధంగా అంటే ఏ అనే వాల్యూ మనం 1 తీసుకుంటే, సో ఏ వాల్యూ 1 తీసుకుంటే దీని ఏ యొక్క రిజల్ట్ 1, ఏ డాష్ యొక్క రిజల్ట్ ఎంత వస్తుందంటే 0. ఆపోజిట్ మనకి మనం 1 తీసుకుంటే 0 అవుతుంది, 0 తీసుకుంటే 1 అవుతుంది. డాష్ అనేది అంటే ఇక్కడ నాట్ అనేది తీసుకుంటాం. లాజికల్ టేబుల్లో మనం నాట్ గురించి చెప్పుకున్నాం. ఆ విధంగా ఏ డాష్ అంటే నాట్ కింద. సో ఆపోజిట్లో ఏ యొక్క వాల్యూ 1 అయితే అవుట్పుట్ ఏమొస్తుందంటే 0, 0 అయితే 1 వస్తుంది. సో ఇది మనకి ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. సో ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఓకే అండి, ఏ వాల్యూ 0 డాట్ ఏ డాష్ వాల్యూ ఏమైపోతుందండి ఆపోజిట్ కదా 1. మనకి ఎంత వస్తుంది 0 ఇంటూ 1 ఏమొస్తుందండి 0. సో 0 ప్రూవ్ అయిందా లేదండి. ఒకవేళ ఏ వాల్యూ 1 తీసుకుందాం 1. సో ఇప్పుడు ఏ వాల్యూ 1 డాట్, సో ఏ వాల్యూ 1 అంటే ఏ డాష్ వాల్యూ ఎంత అవుతుంది 0. సో దీని వాల్యూ 0. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా ఏ ప్లస్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 1 తీసుకుంటే ఏ అంటే ఇప్పుడు ఏ ప్లస్ ఏ వాల్యూ ఎంత మనకి 1 ప్లస్ ఏ డాష్ వాల్యూ ఎంత అవుతుంది 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ప్రూవ్ అయింది. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏ వాల్యూ 0 ప్లస్ ఏ డాష్ వాల్యూ ఎంత అవుతుంది 1. సో వాల్యూ 1. సో మనకి ఈ 1 అనేది ఈ విధంగా కూడా ప్రూవ్ అయింది. సో ఇది మనకి ఇన్వర్స్లో అంటే ఈ విధంగా ప్రూవ్ చేస్తాం మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.